ఇన్స్టెంట్ రిగ్రెట్ ఏమైనా ఉందంటే నాకు స్టిక్కర్ అయిపోయడమే. సిక్స్ ట్యూనింగే అవసరమా ఇలాంటి ఆప్షన్ బ్యాంక్స్ రావడానికి? ఇలా కూడా వస్తాయి. నేను నెక్స్ట్ ఇంకా ఎగ్జాస్ట్ చేంజ్ చేయాలంటే నాకు తెలిసి ఇంకా ఫుల్ సిస్టమే వేయాల్సి వస్తుంది. ఈ బండి 1 మంత్ని స్టార్ట్ చేయకపోయాక ఈ నడుము స్టార్ట్ అవ్వలేదు. సో నిన్న చాలా కష్టపడి టో చేసి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు అవుద్దో లేదో దేవుడి దేవుళ్ళు అయితే. అయింది, నాకు తెలిసిపోయింది బ్యాటరీ, బట్ వారంటీ ఉంది బ్యాటరీది. ఇయర్ కూడా చాలా తక్కువ ఉంది, చాలా రోజుల తర్వాత తీస్తున్నాం. ఈ ఎగ్జాస్ట్ స్మెల్ మాత్రం తగ్గనంటుంది. అదే లాస్ట్ టైం WD-40 కొట్టినాం కదా, ఆ స్మెల్ ఇప్పటి వరకు ఉంది అలాగే ఎగ్జాస్ట్ పైన. నేను నెక్స్ట్ ఇంకా ఎగ్జాస్ట్ చేంజ్ చేయాలంటే నాకు తెలిసి ఇంకా ఫుల్ సిస్టమే వేయాల్సి వస్తుంది. సో స్టాక్ దానికి రస్ట్ అయిపోయి ఫుల్ ఎగ్జాస్ట్ అతుక్కోపోయింది, ఇంకా రాదు అది నాకు తెలిసి బయటికి. బాబా ఎన్ని రోజులైంది ఈ బండి తోలి. అదే ఇన్ని బండ్లు ఉంటే ప్రాబ్లం ఏంటంటే ఒక బండి తీసినప్పుడు ఇంకో బండి తీయలేము. సో అన్ని బండ్లు మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. చూడండి ఇలా బ్యాటరీ ప్రాబ్లం వస్తుంది తీయకపోతే. బట్ ఎలాగో వారంటీ ఉంది లేండి, బ్యాటరీ వారంటీ. సో ఐ కెన్ క్లెయిమ్ ఇట్. ఎవరని బండ్లే ఓవర్టేక్ చేసే కష్టం అంటే ఈ రోడ్లో మీరు ఓవర్టేక్ చేస్తారేంట్రా? చూడండి ఈ రోడ్లో సీరియస్గా అయితే బండ్లు ఓవర్టేక్ చేయడమే చాలా రిస్కీ. అలాంటి దాంట్లో టెంపో వేసుకొని ఓవర్టేక్ చేస్తాం. ఉండాల్సిన వాళ్ళేరా మీరంతా. బాబా క్రాకర్స్ అయితే క్రేజీ. యాక్చువల్లీ పుష్ స్టార్ట్ చేస్తే కూడా చాలా వరకు స్టార్ట్ అవ్వలేదు. 1 కిలోమీటర్ టోయింగ్ చేసుకొని వెళ్ళినాం బండిని, అప్పుడు స్టార్ట్ అయింది. సో అప్పుడు స్టార్ట్ అయ్యి కొంచెం తర్వాత ఆఫ్ చేసినాం, మళ్ళీ స్టార్ట్ అవ్వలే. మళ్ళీ ఇంకొక 1/2 కిలోమీటర్ తోసి స్టార్ట్ చేశాక అప్పుడు స్టార్ట్ అయింది. అండ్ ఎలాగో ఇప్పుడు ఈరోజు ఇంకా స్టార్ట్ అవ్వదేమో అనుకున్నా, బట్ దేవుడి దయ వల్ల స్టార్ట్ అయింది. కొంచెం అలాగ పని ఉండే నాకు కూడా. సో అలాగే వెళ్ళి ఆ పని ముగించుకొని అండ్ మన గ్యారేజ్కి వెళ్ళి ఒక బ్యాటరీ చెకప్ చేయించేద్దాం. అండ్ నా Z900 కూడా చైన్ లూబింగ్ లాస్ట్ టైం చేపిస్తా అని చెప్పిన. సో మన గ్యారేజ్ అన్న లేకపోయేసరికి మనం చేపిలేదు. సో నాకు తెలిసి ఈరోజు చేపిస్తా చైన్ లూబు. అండ్ దానికి ఫోక్ సీల్స్కి ప్రొటెక్టర్స్ తెప్పించిన అమెజాన్ నుంచి. సో అవి ఫిట్ చేయించాలి. మనమే చేసుకోవచ్చు, బట్ అన్న దగ్గరికి తీసుకెళ్తే ఇంకా నీట్గా ఫిట్ చేసిస్తాడు. సో ఇంక మేట ఇలాంటి నార్మల్ వ్లాగ్స్ కూడా రావచ్చు నాకు తెలిసి. సో మేబీ ఐల్ ట్రై టు డూ క్యాజువల్ వ్లాగ్స్ యాజ్ వెల్ ఫ్రమ్ నౌ. సో ఏంట్రా మీరంతా హెల్మెట్లు వేసుకోరు, ఎప్పుడురా మీరు మారేది? అలాగో చాలా రోజులైంది మనం హైవేకి వచ్చి. బాగా అలవాటు అయిపోయి తోలాలంటే ఏదో లాభం ఉంది. ఫ్లిక్కరింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేయొచ్చు ఈ బండిని. చూడండి ఎంత ఇది క్లిక్ చేయొచ్చు. పని ముగించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి మన Z900 తీసుకొచ్చి ఆ Z900కి చైన్ ట్యూబ్ చైన్ స్ప్రే చేయించి అండ్ మళ్ళీ ఇంట్లో పెట్టేయడం బెస్ట్. ఇంకెలాగో రేపు వినాయక చవితి. సో అందరికీ హ్యాపీ వినాయక చవితి.
చవితి పండుగ ఉన్నా కానీ పనులు మాత్రం తప్పవు మనకి. అండ్ ఈ వ్లాగింగ్ కూడా కన్సిస్టెన్సీ ఉండాలి కదా. మళ్ళీ ఈరోజు ఇడిస్తే ఇంకా నేను 2-3 డేస్ వరకు వ్లాగ్ చేసే కావదు. సో పండగ బిజీలో ఉండిపోతా కాబట్టి సో ఐఎమ్ ట్రైంగ్ టు బీ కన్సిస్టెంట్ ఫర్ దిస్ వ్లాగ్. మేబీ ఫ్రమ్ నౌ ఐ ట్రై టు డూ దిస్ క్యాజువల్ వ్లాగ్స్ యాజ్ వెల్. యాక్చువల్లీ ఈరోజు నా బండిలో నైట్ రైడ్ చేయాల్సి ఉంటే, బట్ పండగ బిజీ కాబట్టి చేయలేక ఇంక ఈరోజు ఆఫ్టర్నూనే చేస్తున్నా. ఎండ అయితే సరిగ్గా కొడుతుంది అబ్బా. సో సన్ స్క్రీన్, బాడీ లోషన్ వేసుకున్నా, అయినా కూడా మండుతుంది. హెల్మెట్ లోపల అయితే సెగ గారిపోతుంది అనుకోండి. మనం ఏ బండిలో వచ్చినా కానీ రియాక్షన్స్ మాత్రం తగ్గవేంటి. నేను ఈ నడుమ ఎక్కువ వరకు R15లో తిరుగుతున్నా. సో అది ఎలా సర్వీస్ చేపించినా కాబట్టి తిప్పుతున్నది అనేసి. సో తిప్పినప్పుడల్లా యూజువల్లీ నేను 300 GT తీసుకెళ్తే రియాక్షన్స్ రావడం కామన్, ఎందుకంటే దీని ఎగ్జాస్ట్ నోటు అవి ఇవి. బట్ R15లో ఎగ్జాస్ట్ లేదు, ఏం లేదు, స్టాక్. అందులో నేను వెళ్తుంటే రియాక్షన్స్ వస్తున్నాయి. అండ్ ఐ వాజ్ షాక్డ్ సీయింగ్ దాట్. ఎక్కడికి వెళ్ళినా ఏదో సబ్స్క్రైబర్ తగులుతారు మనకి, బట్ మనమే రికార్డ్ చేయము. కెమెరా ఆన్ చేయాలంటే ఇమీడియట్గా సిగ్గెక్కువ మనకి. దానివల్ల సగం టైం నేను వ్లాగ్ ఆన్ చేయను. ఎప్పుడైనా రిక్వైర్డ్ ఉంటే మాత్రం ఆన్ చేసి పెడతా, లేదంటే ఆఫ్లోనే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం నా కెమెరా. ఫోర్ 6 ట్యూనింగే అవసరమా ఇలాంటి ఆప్షన్ బ్యాంక్స్ రావడానికి? ఇలా కూడా వస్తాయి. ఆ కారుకి స్టిక్కరింగ్ వేయించున్నాడు, ఏమన్నా ఉందా చూడండి. హనుమంతుడు పక్కన పులి. అలా నిన్ను పొగిడినానో లేదో, ఏంట్రా అలా తిప్పేసినావు? నీ అంతే ఇంకా ఎలా తయారైనరు అందరూ. ఒక సిగ్నల్ లేదు, ఒక సివిక్ సెన్స్ లేదు. మాకు ఏడన్నా ఆగిపోద్దనే భయం వేస్తుంది బండి. దుమ్మలే పెట్టరాడు. ఫుల్ లో స్పీడ్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది, ఆగిపోయేలాగా ఫీల్ వస్తుంది నాకు. ఏంటమ్మా నువ్వు ఇలా హ్యాండ్ ఇస్తే నాకు ఎలా అమ్మా? నువ్వు అంటే ఫస్టే బయట బాగా ఇష్టం అని చెప్పి తిరుగుతున్నా, నువ్వేంటో హ్యాండ్ ఇస్తున్నావు ఇలా. A few minutes later. ఇప్పుడు ఈ బండి తీసుకెళ్ళి మనది చైన్ లూప్ చేపించుకొని మళ్ళీ తీసుకొచ్చేద్దాం. సో పెద్ద టాస్కే ఈరోజు. ఫుల్ చూడండి బండి ఫుల్ దుమ్ము పట్టిపోయింది. సో క్లీన్ చేసిన. ఇన్స్టెంట్ రిగ్రెట్ ఏమైనా ఉందంటే నాకు స్టిక్కర్ వేయడమే. వేయించినా కొంచెం కూడా నీట్గా వేయలే. సో ఏం చేయలేము. సో నో లెట్స్ గో. కోల్డ్ స్టార్ట్ అయితే కంపల్సరీ. ఏంట్రా అలా వెళ్ళుకొని వస్తుండ్రు? హాయ్ హాయ్. ఉండు ఉండు ఉండు, అది హీట్ అవని. కెమెరా ఇప్పుడు చాలు చాలులే, చెవులు పేలిపోయినాయా? మన డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది. మనం బండి ఆన్ చేయడం, పిల్లలు రావడం, అలా అని చెప్పి ఈ బండి ఎప్పుడు దీని కదా. ఏదైనా రైడ్స్ ఉంటే మాత్రమే ఈ బండి తీస్తా, లేదంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది ఈ బండి. ఏంట్రా రోడ్లో వదిలేసిండ్రు అన్ని. ఓ అన్న వచ్చే పైకి. సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకున్నప్పటి నుంచి చాలా సాఫ్ట్ ఉంది. రోడ్డు వరకు ఎక్కువ ఫీల్ అవుతలేదు. ముందైతే అప్ప టపా 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 అనుకొని. ఓ ఓ ఓ ఓ. ఫైనల్లీ చైన్ లూపింగ్, క్లీనింగ్ అంతా అయిపోయింది. అండ్ ఈ మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ కొంచెం ఉంటే అవి కూడా చేయించుకునేసిన. నాకు ఏం రిగ్రెట్ అంటే ఇది ఒక్కటే, ఈ స్టిక్కరింగ్ ఒక్కటే రిగ్రెట్. తీపిచ్చేస్తా ఇది కూడా.
సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నీళ్ళే అని పెట్టుండా. నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్తే అక్కడ మా అంగళ్ళలో మార్పించేటప్పుడు తీపిచ్చేసి కొత్తది వేపిస్తా. So yeah, that's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel. And don't forget to follow me on Instagram as well. అక్కడ ఎప్పుడు అప్డేట్ అడుగుంటా. So yeah, meet you on the Instagram.